అవినీతిపై పోరాడదాం 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 అవినీతిపై పోరాడదాం 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 అవినీతిపై పోరాడదాం 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 అవినీతిపై పోరాడదాం YBI పంతం 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 అవినీతిపై పోరాడదాం అవినీతిపై పోరాడదాం అవినీతిపై పోరాడదాం అవినీతి అంతం YBI పంతం అవినీతిపై పోరాడదాం అవినీతిపై పోరాడదాం We have a lot of support here. Better India, better India, better India, better India. One day, sir. Pamphlets, eh? High power, I'm moving to pamphlets. Just like what, eh? Don't know. Madhu, hey Madhu, Madhu. Pamphlets, pamphlets, are not shooting. Pamphlets, shooting. Pamphlets, eh? Car lo, na shooting. Car lo. YBI పంతం అవినీతి అంతం 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 జల్లోక్పాల్ బిల్లు అవినీతి అంతం అవినీతి అంతం సార్ వీడియో కంటిన్యూ అవుతుంది నీళ్ళు పొందిపోయింది వీడియో కంటిన్యూ అవుతుంది ఎలా ఉందండి ప్రస్తుతం సమాజం వాటర్ పక్కన ట్రాన్స్ఫర్ जय बोला गांधी की जय 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 बोला गांधी की 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 जय चारों तरफ
ఫస్ట్ గాంధీనాథ్ విగ్రహం ఉండేది 1969 పెట్టారు విగ్రహం. అందుకోండిరా గుర్తుపోయింది అది పోయింది. వచ్చేరా పక్కన జాగ్రత్త చూడండి. బిల్లు అవినీతి నిరోధక చట్టం ప్రకారము ఏదైనా అవినీతి కేసు చేయగలుగుతుంది. సిబిఐ మరియు ఏసీబీ వంటి సంస్థలు ప్రభుత్వ అనుమతితో మాత్రమే కేసులు విచారించగలుగుతున్నాయి. రాజకీయ నాయకులు ఎమ్మెల్యే చట్ట పరిధిలోకి రారు. ఆస్తులు జప్తు లేకపోవడం అవినీతి పరులు నిర్భయంగా పాల్పడుతున్నారు. చట్టంలోని తప్పులు సరిచేసి ప్రతిపాదించే జన్ లోక్పాల్ బిల్లు అంటే జన్ అంటే జనమని ప్రజలోని లోక్పాల్ అనేది ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ అవినీతి వ్యవస్థ అని ఇది మనకి తెలియజేస్తుంది. దీనిలో గల ప్రధాన అంశాలు ఏసీబీను లోకాయుక్తలో కలిపేసి రెండింటికి స్వయం ప్రతిపత్తిని కల్పించడం, ప్రజల నుండి కలెక్టర్ల ఫిర్యాదులు స్వీకరించడం, అవినీతికి పాల్పడింది ఎంత వారైనా ఎమ్మెల్యే ఎంపీ అయినా సరే ఎవరి అనుమతి లేకుండా అరెస్టు చేసి అవినీతికి పాల్పడినట్లయితే అతన్ని తొలగించడం, అక్రమ ఆస్తులు కలిగి ఉంటే అతని ఆస్తులను జప్తు చేయడం. ఇది కేవలం సలహా మండలి కాకుండా దర్యాప్తు తర్వాత ఏ అధికారి పైనైనా విచారణ జరిపి క్రమశిక్షణ చర్యకు ఆదేశిస్తుంది. తప్పుడు కేసులు ఉంటే ఆర్థికపరమైన జరిమానా వేస్తుంది. అవినీతి పరులపై చర్యలు తీసుకునేలా రాష్ట్రంలో లోకాయుక్తను బలపరుస్తుంది. లోక్పాల్ బిల్లు రాజకీయ నాయకులపైన, ప్రభుత్వ అధికారులపైన, న్యాయమూర్తులపైన కూడా అజమాయిషీ కలిగి ఉంటుంది. ప్రభుత్వ విజిలెన్స్ కమిషన్ మరియు దాని అనుబంధ శాఖలు లోక్పాల్లో కలిగి ఉంటాయి. లోక్పాల్లో 10 మంది సభ్యులుండగా అందులో 4 తప్పనిసరిగా న్యాయ రంగానికి చెందిన వారు, మిగిలిన వారు వేరే ఇతర లోక్పాల్ సభ్యుల కమిటీలో పనిచేసే కమిటీలో న్యాయ రంగానికి చెందిన వారు, ప్రధాన ఎన్నికల కమిషనర్, కంట్రోలర్, ఆడిట్ జనరల్ మరియు అంతర్జాతీయ బ్యాంకులో డబ్బు అంతా బయటకు వస్తే 3 సార్లు అప్పు తీరుతామన్నారు. చెప్పండి సార్, మీరేం చేద్దాం చెప్పండి. మీరు మాట్లాడటం కదా, సజెషన్కి సూచనకి తగ్గ పరిష్కారం కూడా చెప్పాలి. లేకపోతే హక్కు ఉండదు మనకి. అలాంటి కరప్ట్ అని మీ మీద చెప్పామనుకోండి, దాన్ని నిరూపించకపోతే నేను మళ్ళీ కరప్షన్ అవుతాను, నేను ద్రోహిని అవుతాను, నేను నేరస్తుని అవుతాను, నేను శిక్ష పడాలి.